జీవితాన్ని మనము సమాధి చేసుకొని, మన కొత్త జీవితాన్ని దేవుడు స్టార్ట్ చేయబోతుండగా, ఆ డోర్స్‌ని మనము దేవుడు డోర్స్‌ని ఓపెన్ చేసి పెట్టారు. ఆ డోర్స్ ఓపెన్ చేసినప్పుడు, ఆ మధ్యలో జరుగుతుంది గదా! పాతదనాన్ని క్లోజ్ చేసిన తరువాత, ఆ తరువాతలో దేవుడు మన యొక్క విశ్వాసాన్ని టెస్ట్ చేస్తూ ఉంటారంట. మన జీవితంలో మనం ఎంత మటుకు విశ్వాసం ఉంచుతున్నాము. సో, కొంతమందిని మనకు జూపిచ్చి దేవుడు ఆ యొక్క విశ్వాసంలో ఉన్నప్పుడు ఆహ్, వారిని ఒక స్టేజ్‌లోకి తీసుకొని పోయినారు. కొత్త అనుభవాలని దేవుడు తీసుకెళ్ళిపోయారు అనేది జూసాం మనం నిన్నటి దినాన. సో, అబ్రహాం గారి గురించి చూపిచ్చారు. ఆయన పాత జీవితంలో ఉన్న ఆయన యొక్క విషయాలను చూపిస్తూ తర్వాత ఆయన విశ్వాసంలో పరీక్షింపబడి తన కొత్త జీవితాన్ని ఏదైతే తనకి కుమారుడు కలిగి ఉన్నారో, ఆ కుమారుడిని తీసుకొని నువ్వు బలిగా అర్పించమని చెప్పినప్పుడు రెడీ అయ్యాడు ఆయన. దేవుని పట్ల ఆయనకున్న విశ్వాసం. అట్లనే యోబు గారిని చూపిచ్చి ఆయన తన కుమారుల్ని తన కుమారులు ఏదైతే తప్పు చేస్తారో అని ముందే బలులు అర్పించుతూ వాళ్ళ కుమారుల్ని కాపాడుకుంటూ వస్తున్న యోబు గారిని పరీక్షించారు దేవుడు. ఆయన యొక్క విశ్వాసాన్ని టెస్ట్ చేశారు. ఏమంటే ఆయన విశ్వాసంలో నిలబడతాడా లేదా? సో, నిలబడ్డాడు కాబట్టే ఆయనకి ఎన్ని శోధనలొచ్చినప్పటికి కూడా భార్య వలన, ఫ్రెండ్స్ వలన, ఆయన అనారోగ్య పరిస్థితులలో గానీ, లేకపోతే ఆయన ఆస్తిలో గానీ, పిల్లలు చనిపోవడంతో ఎన్ని శోధనలొచ్చినప్పటికి కూడా ఆయన విశ్వాసంలో నిలబడ్డాడు కాబట్టి, దేవుడు ఆయన వంటి విశ్వాసులు ఎవ్వరు లేరు అని జెప్తున్నారు. సో, ఆయనను జూసాం. తర్వాత ఫరో విషయంలో అక్కడ అరణ్యం దగ్గరే వాళ్ళు ఆగిపోతారు. మోషే పంపించిన సైన్యము అక్కడే ఆగిపోతారు. మోషేతో పాటు ఉంటున్న సైన్యం అక్కడే ఆగిపోతారు. సో, మనం ఎళ్లి అక్కడ చంపడానికి రెడీగా ఉంటాం. వాళ్ళు ఏదైతే క్లోజ్ అయ్యింది అని అనుకుంటారో, దేవుడు దానికంటే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసేసారు. సో, మన పాత జీవితాన్ని మనం పక్కన పెడితే, దేవుడు మన విశ్వాసాన్ని బట్టి టెస్ట్ చేస్తూ మనకి కొత్త జీవితాన్ని, కొత్త అనుభవంలోకి తీసుకొనొస్తారు అనేది మనం నిన్న నేర్చుకున్నాం. అయితే ఈరోజు అదే ఇంకొక కోణంలో జూసుకుంటే, అంటే వేరే రీతిగా దాన్ని నేను నేను చదువుతున్నప్పుడు ఓకే. సెకండ్ చాప్టర్ ఈరోజు ఫస్ట్ చాప్టర్ అయిపోయింది. సెకండ్ చాప్టర్ దాని గురించి చూద్దాము అని అనుకునే టైంలో నాకు ఇంకొకటి గుర్తొచ్చింది. ఏంది అంటే ఫోర్త్ చాప్టర్‌లోనే ఫస్ట్ వర్స్ చూస్తే, "ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము. ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను." ఒక పాయింట్ దగ్గర, ఒక ఫుల్ స్టాప్ దగ్గర మనం నిన్నట్లో చెప్పుకున్నాము. ఇప్పుడు మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. సో, మొదట వినిన స్వరము అంటే ఏంటిది అంటే, ఒక్కసారి మనము ఫస్ట్ చాప్టర్ 10థ్ వర్స్ జూసుకుంటే, ఫస్ట్ చాప్టర్ 10థ్ వర్స్ ప్రకటన ఫస్ట్ చాప్టర్ 10థ్ వర్స్ చూసుకుంటే, ప్రభువు దినమందు ఆత్మవశుడయుండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో వ్రాసి అన్ని సంఘాలకి పంపుమని జెప్పినాడు. సో, ఇక్కడ ఏదైతే ముందు వినిన స్వరము ఏదైతే ఉన్నాయో, అంటే ఆ సంఘాల గురించి వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క విషయాల గురించి, వాళ్ళ జీవితంలో లేకపోతే వాళ్ళ సంఘంలలో ఏవైతే మార్పులు చేసుకోవాల్సినటివన్నీ చెప్పినప్పుడు విన్నవారిలాగా ఉన్నావు. అది ఒకటి. అక్కడ నేను ఏదైతే బూరధ్వని వేశానో, అక్కడ మాట్లాడిన దేవుడిని నేనిక్కడ గూడా మాట్లాడుతున్నాను. ఏంటి అంటే, ఏం మాట్లాడుతున్నారు? ఆయన స్వరం ఎట్లుందంట, బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. బూరధ్వని అంటే ఇక్కడ దగ్గర నేను ఆగిపోయినాను. బూరధ్వని అంటే ఏంది? నార్మల్‌గా అందరూ మాట్లాడేదే గదా! మన వాయిస్ క్లియర్‌గా ఇప్పుడు మనం ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు కొన్ని టైమ్స్ డిస్టర్బెన్సెస్ ఒస్తాయి. కొన్ని టైమ్స్ నెట్‌వర్క్ ప్రాబ్లమ్ వల్ల అసలు మనకు వాయిస్ ఇనిపిచ్చదు. సో, అట్లాంటి పరిస్థితులలో ఉంటాం. కానీ బూరధ్వని అంటే ఏంటిది అని ఆలోచిస్తున్నప్పుడు, బూరధ్వని అంటే ఒక 3 విషయాలు దాని గురించి జెప్తా. సో, ఎట్లా దేవుడు మనతో మాట్లాడుతారు అంటే, ఆయన క్లియర్‌గా జెప్తున్నాడు. మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. దేవుడు ఎట్లా మాట్లాడతాడంట మనతో? బూరధ్వని వలె మాట్లాడతారంట. సో, బూరధ్వని అంటే ఏంటిది అంటే, ఫస్ట్ థింగ్ క్లారిటీగా ఉంటదంట. సో, ఆ బూర నుంచి వచ్చే వాయిస్ ఎట్లుంటదంట? క్లారిటీగా ఉంటదంట. ఎట్లా అంటే ఎవ్వరైనా అర్థం జేసుకోగలరు ఆ వాయిస్‌ని.
ఎవ్వరైనా అర్థం చేసుకోగలరు దాంట్లోంచి వస్తున్న వాయిస్‌ని. ఇప్పుడు మనము కొంచెం కొన్ని రికార్డెడ్ టేప్ రికార్డ్ అట్లాంటివి వింటే కొంచెం కరెంట్ లేకపోయినా లేకపోతే మన టేప్ క్యాసెట్ సరిగ్గా లేకపోయినా మనకి వినిపిచ్చదు. ఏదన్నా ఒక ప్రోగ్రామ్ బెట్టుకున్నా, ఆ ప్రోగ్రామ్ ఏదైతే షూట్ జేసుంటాడో, ఏదైతే రికార్డ్ జేసుంటాడో ఆ వాయిస్‌ని బట్టే మనకు దెలుస్తది. సో, క్లియర్‌గా అనేది ఉండదు. ఎగ్జాంపుల్ మన ఫోన్‌లో మాట్లాడినా కూడా మనకి క్లియర్ వాయిస్ రాదు. కొన్ని టైమ్స్ ఏందంటే మనకి క్లాస్‌లో టీచర్ చెప్తున్న విషయాలు గూడా మనకి ప్రాపర్‌గా చెవు దగ్గరి వరకు రావు. ఎందుకంటే ఆ వేవ్స్ ప్రాపర్‌గా ఉండవు. కానీ దేవుడు ఎట్లా మాట్లాడతాడంట బూరధ్వని వలె మాట్లాడతాడంట. ఆ బూరధ్వని ఎట్లుంటదంట, ఆ యొక్క వాయిస్ ఎట్లుంటదంట క్లియర్‌గా ఉంటదంట. సో, చిన్న పిల్లలైనా అర్థం జేసుకోగలుగుతారు. పెద్దోళ్ళైనా అర్థం జేసుకోగలుగుతారు. ఎట్లా పరిస్థితులలో ఉన్నా కూడా అర్థం జేసుకోగలుగుతారంట. అంత క్లియర్‌గా ఉంటదంట. సో, ఎట్లా అంత క్లియర్‌గా ఉంటదంటే, సమూయేలు మొదటి అధ్యాయము 3వ వచనంలో జూసుకుంటే, చిన్న పిల్లవాడైన సమూయేలు ఆయనతో దేవుడు మాట్లాడినప్పుడు ఆయన సమూయేలు రెడీగా ఉన్నాడంట వినటానికి. విని ఆయన చెప్పిందేందో పాటించాడంట. సో, చిన్న పిల్లవాడు అయిన సమూయేలుకు కూడా అర్థమయ్యే రీతిగా క్లియర్‌గా ఉందంట దేవుని వాయిస్. అదొకటి. అంటే చిన్న పిల్లలకు గూడా అర్థమయ్యే రీతిగా క్లియర్‌గా ఉంటది బూరధ్వని. సెకండ్‌దేంటంటే ఆహ్, పీటర్ ఇంకా జాన్ ఇంకా యాకోబు, జేమ్స్ వీళ్ళేం జేస్తున్నారంట రూపాంతరపు కొండపైకి ఎక్కి వాళ్ళు చూస్తున్నప్పుడు అక్కడ కూడా సౌండ్స్ వినిపిచ్చాయంట. అక్కడ కూడా బూరధ్వని వినిపిచ్చిందంట. అక్కడ వాయిస్ ఎట్టుందంటే క్లియర్‌గా ఉందంట అక్కడ కూడా. సో, ఎక్కడైనా దేవుని యొక్క వాయిస్ ఎట్లుంటదంట క్లియర్‌గా ఉంటదంట. సో, దేవుడు ఎట్లా మాట్లాడతాడంట మనతో? క్లియర్‌గా మాట్లాడతాడంట. ఇంకా అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 3వ వచనంలో చూసుకుంటే దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు సౌలు ఏం చేస్తున్నాడు అక్కడున్న ప్రజల్ని వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటుంటే వాళ్ళని లాక్కొనొచ్చి ఎన్ని హింసలు పెడుతున్నారో అప్పుడు కూడా దేవుడు క్లియర్‌గా సౌలుతో మాట్లాడుతూ వచ్చిండంట. నా ప్రజల్ని నువ్వేలా హింసించుచున్నావు అని. ఆయన దాన్ని రెక్లెస్ చేయొచ్చు గదా! అంటే మాటలు వినకపోవచ్చు గదా! కానీ అంత క్లియర్‌గా వినపడేసరికి భయపడ్డాడంట సౌలు. సో, దేవుని వాయిస్ ఎట్లుంటదంట? క్లియర్‌గా ఉంటదంట. సో, బూరధ్వని ఏమని మనకి చూపిస్తుందంటే క్లియర్‌గా వస్తుందంట. సో, దేవుడు మనతో ఎట్లా మాట్లాడతాడంట? క్లియర్‌గా మాట్లాడతాడంట. సెకండ్ థింగ్ ఏంటంటే ఆహ్, ఎమర్జెన్సీగా ఉంటదంట దేవుని వాయిస్. ఆ బూరధ్వని ఏం చేస్తదంట ఎమర్జెన్సీని ఇస్తదంట. ఏంటిది ఎమర్జెన్సీ అంటే నార్మల్‌గా సమూయేలుది చూసుకుంటే దేవుడేమి త్వరపడి జరిగించు, త్వరపడి కానిచ్చు కార్యం అని ఏం చెప్పలా సమూయేలు దగ్గరకొచ్చి. నార్మల్‌గా మాట్లాడినాడు, క్లియర్‌గా మాట్లాడినాడు అది వినపడింది. కానీ లోతుతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఆదికాండము 19వ అధ్యాయము 22 వచనంలో చూసుకుంటే లోతుతో మాట్లాడుతున్నప్పుడు "నువ్వు త్వరపడి లేచి రా బయటికొచ్చేయి" అని త్వరపడి అంటే ఎమర్జెన్సీగా నువ్వు లేసొచ్చేయి అని చెప్తున్నాడు దేవుడక్కడ. సో, అక్కడేంటి అంటే, అక్కడ దేవుని యొక్క పని జరగాలక్కడ. సో, ఆయన వాయిస్ ఎట్లుంటదంటే ఎమర్జెన్సీగా ఉంటది. సో, కొన్ని టైమ్స్ దేవుడు ఏం చేస్తాడంటే, మనకు గూడా వార్న్ చేస్తూ ఉంటాడు. ఇదో నువ్వు ఈ పరిచర్యలో వాడబడాలి. నువ్వు ఇది నేర్చుకో, అది నేర్చుకో అంటే, మనకున్న బద్ధకానికి మనం ఏం చేస్తామంటే, ఏం కాదులే ఇప్పటి వరకు, ఇప్పుడు చేసినాను గదా! ఇంకొకసారి దీన్ని ట్రై చేస్తే అయిపోతదిలే అనే ఆలోచనలోకొస్తాం కానీ, మనము దేవుడిచ్చిన పరిచర్యలో మనం వాడబడడానికి మనం ప్రయత్నం చేయము. ఇక్కడ ఒకరిని జూసుకుంటే ఎందుకు త్వరపడి జరిగించు, వెనువెంటనే చేయించు అని జెప్తున్నారంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం చాలా టైమ్స్ చెప్పుకున్నాము. దేవుడిచ్చిన పరిచర్యని మనము ఎట్లా నమ్మకంగా చేసుకోవాలా, ఆయన కొన్ని టైమ్స్ ఎమర్జెన్సీగా వాడబడతాను. నేను అందుకే ఎందుకు ఈ ప్లాట్‌ఫార్మ్ పెట్టున్నామంటే ఫర్మోస్ట్ థింగ్ ఏంటంటే, మనం దేనికైనా రెడీగా ఉండాల. ఒక పాటలు పాడడానికైనా, ఒక బైబిల్ రీడింగ్ చేయాలన్నా, లేకపోతే వాక్యం జెప్పాలన్నా, వర్షిప్ జేయాలన్నా, ప్రార్థనలు చేయాలన్నా రెడీగా ఉండాల. ఇప్పుడు నేను చాలా టైమ్స్ చూస్తుంటా. నేనేమో ఇక్కడ ఆన్ జేస్తే ఆహ్, వాయిస్ రికార్డ్ అవ్వదు. ఎవరైనా వాక్యం జెప్తున్న టైంలో బైబిల్ రీడింగ్ చేయమంటే, వెంటనే చదివే వాళ్ళు చాలా తక్కువ. సో, నేనేమో ఓపెన్ జేసి చదువుదామంటే అది రికార్డ్ అవ్వదు. నేనేమో చెప్పి పెట్టింటా మీరు చదవండి, చేయండి అని. సో, ఎందుకట్లా జెప్తున్నానంటే, మనము వెంటనే చదివేవారిలాగా, లేకపోతే వెంటనే పాట పాడేవాడిలాగా, లేకపోతే చెప్తానే వెంటనే అట్లా రెడీగా దేవుని యొక్క టైం ఎట్లా ఉంటదో తెలీదు. మనం ఏమనుకుంటామంటే, మనకన్నీ వచ్చులే, మనం అన్నీ రెడీగా ఉన్నాం అని అనుకుంటాం కానీ, ఆ సమయానికి అవసరమైన టైంలో మనము ప్రయత్నం చేయము. ఒక పరిచర్యలో పాస్టర్ గారు లేరు. పాస్టర్ గారు లేకపోతే అంటే ఇది ఏంటంటే, ఇది మేము ఎక్స్‌పీరియన్స్ అయిన మా టీమ్ అనమాట. నెహెమ్యా అని
లలితక్క ఉంటున్నారు. ఆ టీమ్ మా బ్రదర్ పెట్టారు ఆ టీమ్‌ని. ఆయననే నడిపించారు కరోనా టైం నుంచి. సో, అన్న దగ్గర మేము నేర్చుకున్నదేంటి అంటే ప్రతి విషయంలలో మనం రెడీగా ఉండాలంట. ఒక పెద్ద చర్చ్‌కెళ్ళినప్పుడు పాట పాడడానికి స్పీకర్స్‌ని పిలిచారు. సారీ, సింగర్స్‌ని పిలిచారు. ఆ సింగర్స్ రావటానికి టైం పట్టిద్ది. మనకేమో టైం అయిపోతుంది. పాస్టర్ గారికి వాక్యం ఇవ్వాల్సిన టైం అయితుంది. కానీ ఎవ్వరు పాట పాడడానికి ముందుకు రాట్ల. అట్లనే దేవుడు పనిని ఆపుకుంటారా? ఆపుకోరు. ఇయన్నీ అప్పుడే వార్న్ చేస్తూ వచ్చారు మమ్మల్నందరిని. ఏ టైంలో అయినా, ఏ పరిస్థితిలో అయినా మీరేమనుకుంటారంటే, నాకు బాగా పాడడానికొచ్చు. సో, ఎవరైనా మనకి ఆపర్చునిటీ ఇస్తే మనం పాడదాము అని అనుకుంటాం కానీ, దేవుడిచ్చిన ఆపర్చునిటీస్ మనం వదిలిపెట్టేసుకుంటాం. అవి చూడను కూడా చూడం కనీసం. మమ్మల్ని కాదులే పిలిచింది అనే ఒక ఆలోచనలతో ఉంటాం. కానీ ఆ టైంలో గాని, వీళ్ళు గాని లేసి పాటలు పాడకపోయుంటే అసలు సాంగ్సే ఉండేటివి కాదు. అంటే నేనెందుకు చెప్తున్నానంటే, దేవుని యొక్క పరిచర్యలో మనం అన్ని విషయాలలో మనం రెడీగా ఉండాలా. ఇదొచ్చా నీకు అంటే, యెస్ పాస్టర్ గారు నేనున్నాను. ఇది చేయడానికి నేనున్నాను. నేనింకా నేర్చుకోలేదు ప్రభా! దేవుడు ఒక సంఘాన్ని మనకిచ్చారనుకోండి, లేకపోతే ఒక పరిచర్యని, ఒక చిన్న పరిచర్యని వాడుకో నువ్వు వాడు దీన్ని నాకు మహిమకార్థంగా దీన్ని చెయ్యి అని దేవుడు మనకే ఇచ్చారనుకోండి. దేవుడా నేనింకా ప్రిపేర్ కాలే ప్రభా! నాకింకా వాక్యం చెప్పడానికి రాలే, నాకింకా వర్షిప్ జేయడానికి రాలే, నేనింకా అర్హురాలిని కాదని మనమే ఎనకాలుంటామేమో. ఇంతవరకు టైం ఇచ్చా నువ్వు ఏం నేర్చుకున్నావు అని దేవుడు ఆ యొక్క పనిని ఇంకొకరికి ఇయడానికి ఉంటది. కానీ ఆయన పని మాత్రం ఎప్పుడు ఆగదు గానీ, ఇంకొకరికి ఇయ్యటానికి ఎళ్ళిపోతది. మనకొచ్చిన ఆపర్చునిటీస్ మనమే కాలుతదనుకున్న వారమైపోయుంటాం. సో, ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ జెప్పాలనుకుంటున్నా ఏంటంటే, ఒక పరిచర్య ఒక పాస్టర్ గారు ఒక మీటింగ్ బెట్టుకున్నారు. ఆ మీటింగ్‌లో ఏంటి అంటే 5:00కి 5:30కి మీటింగ్ స్టార్ట్ అంటే 5:00కి అంతా యూత్‌కంతా చెప్పేసారు ఆ పాస్టర్ గారు. ఇగో మీరు మైక్ సెట్ జేయండి. ఇదో మీరు మ్యూజిక్ సిస్టమ్స్ అంతా పెట్టేయండి. ఇదో మీరు పట్టలన్నీ పరిచేయండి. ఇదో మీరు చైర్స్ అన్ని పెట్టేయండి. ఫ్యాన్స్ అన్ని అట్లా అందరికి ఎవరికి వారికి పరిచర్య ఇచ్చేసారు. ఆ పరిచర్య ఇచ్చినప్పుడు ఒక అతను ఏమనుకున్నాడంటే, ఓకే. ఈ పట్టలు నాకే ఇచ్చారు గదా! ఈ చైర్స్ పెట్టమని నాకే ఇచ్చారు గదా! సో, నేను లేకపోతే ఇంక పాస్టర్ గారికి ఎవ్వరు లేరు. సో, ఎవరి పనులలో వాళ్ళు బిజీ ఉంటారు. సో, నేను లేకపోతే ఆ పట్టలు పరచడానికి ఎవ్వరు లేరు. సో, ఇంకా టైం ఉంది గదా! 5:30కి గదా! పాస్టర్ గారు ఏమంటే ముందే వార్న్ చేశారు. ఏంటిది 5 కంతా మీరు అన్ని అరేంజ్‌మెంట్స్ చేసేయాలా అని. చేసేయాలన్నప్పుడు వాళ్ళు 5 కంటే ఇంకా ముందుగానే రావాలా. పాస్టర్ గారి కంటే ముందుగా రావాలా. కానీ అట్లాంటిది కాకుండా ఇంకా 5:30 కాలేదు గదా! ఇంకా 5 మినిట్స్ ఉంది గదా! ఇంకా 10 మినిట్స్ ఉంది గదా! అని ఆగిపోయి కూర్చొని ఏదో ఆలోచనలతో అక్కడే ఉండిపోయినారు. 5:30 అయిపోయిన టైం ఇంగ పరిగెత్తుకుంటూ వచ్చారు. అయ్యో! పాస్టర్ గారు అరుస్తారని జెప్పి. కానీ అక్కడ ఆల్రెడీ పట్టలు పరిచేసి, ఆల్రెడీ చైర్స్ ఏసేసి పెట్టేసారు. ఎట్లా ఏస్తున్నారంటే ఆ దూరంగా గేట్ దగ్గర ఒక కుంటాయన పోతున్నాడు. ఆయన ఆయననే ఏసారంట. ఈ చైర్స్ లేకపోతే ఈ పట్టలన్నీ. దేవుడి పని ఎప్పుడు ఆగదు. ఏమంటే మనకిష్టంగా ఉండాలంట. దేవుడు ఎమర్జెన్సీగా చెప్పినప్పుడు యెస్ ప్రభు నేను రెడీగున్నాను అనే స్టామినా, అనే క్యాపబుల్ మనకుండాల. అట్లాంటి జీల్ మనకుండాల. కానీ మనం ఏం చేస్తామంటే ఉందిలే ఇంకా టైం. ఎట్లా ప్రౌడ్‌గా ఫీల్ అయిపోతాం. ఓకే. నాలాగా పాట ఎవ్వరు పాడలేరు. నేను పాట పాడితే తప్ప అక్కడ ఏమీ జరగదు. నేను నాలాగా ప్రేయర్ ఎవరు చేయలేరు. అట్లా అంతా ఫీల్ అయిపోతుంటామంట. కానీ దేవుడు అట్లాంటి వాళ్ళని ఏం చేస్తారంటే అట్లాంటి వాళ్ళ ద్వారా కాకుండా ఆయనకిష్టం. ఎవరైతే ఈ చిన్న పరిచర్య ఇచ్చిన థాంక్స్ దేవుడా అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి మాత్రమే పిలిచి ఇస్తారంట దేవుడు. సో, అట్లా ఎమర్జెన్సీగా పని చేసుకోవడానికి దేవుడు వాడుకుంటారంట. అయితే వీరిలో ఒకరిని చూపిస్తా ఎమర్జెన్సీగా ఎవరు అంటే అపోస్తుల కార్యము 8 అధ్యాయము 26 వచనంలో చూసుకుంటే అక్కడ నపుంసకుడికి బాప్తిస్మం ఇయ్యటానికి దేవుడు ఏం చేశాడంట ఫిలిప్ గారిని పిలుచుకున్నాడంట. ఆయన ముసలోడు. అట్లాంటిది గుర్రం మీద వస్తున్న ఆ నపుంసకుడిని ఒకసారి ఆలోచిస్తే, ఆ గుర్రము ఎవరన్నా అంత స్పీడ్‌గా పోయేవాళ్ళు ముసలి గుర్రంలను పెట్టుకుంటారా? పెట్టుకోరు. చాలా స్ట్రాంగ్‌గా, ఈజీగా, స్పీడ్‌గా పరిగెత్తే గుర్రాలను పెట్టుకుంటారు. అట్లా అంత స్పీడ్‌లో ఉన్న గుర్రాలని కూడా దాటి దాంట్లని ఆ రేస్‌లలో కూడా ముందుకొచ్చి ఫిలిప్ గారు వచ్చిపోయారు. ఫిలిప్ గారికి పిల్లలున్నారు. ఆయన ముసలోడు. ఆ టైంకి అంటే బాప్తిసం ఇచ్చే టైంకి ఆయన ముసలోడు. ముసలోడు అయినా కూడా ఆయన ఎంత చురుకుగా దేవుడు చెప్పిన మాటకి నో అని చెప్పకుండా లేకపోతే ఉండు ప్రభువా కొంచెం టైం కేటాయిస్తా. ఉండు ప్రభువా కొంచెం ఓపిక లేదు. నేను నడవలేను. కొంచెం లేసి కొంచెం సేపు రిలాక్స్ అయ్యి తర్వాత ఎళ్తా అని చెప్పలేదు వాళ్ళు. మనం చెప్తామేమో అట్లాంటి మాటలు. వాక్యం చదవమంటే కొంచెం సేపు ఉండు ప్రభువా నిద్రొస్తుంది. కొంచెం తూగొస్తా. అట్లాంటివి మనం చెప్పగలుగుతామేమో కానీ ఇక్కడ ఫిలిప్ గారు ఏం చేశారంటే, ఆ గుర్రాలతో పాటి, ఆ రథములతో పాటి దానికంటే ముందుగా పరిగెత్తిపోయినారంట ఒక్క ముసలాయన. ఫిలిప్ గారు ఒక ముసలాయన. ఆయన దాన్లతో పాటి సాటిగా పరిగెత్తిపోయి,
ఆయనకి వాక్యం చెప్పి ఇదో ఇక్కడున్న అంటే ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఆ జీల్ ఉండాలా. దేవుని యొక్క పరిచర్య చెయ్యాలా అనే ఒక ఆలోచన ఉండాలా. దేవుని యొక్క పరిచర్యలో నేను వాడబడాలా అని ఇంకా ఏముంది మనకి ఎటర్నల్ లైఫ్ ఇదొక్కటే కదా అనే ఒక ఆలోచన మనకు ఫస్ట్ వచ్చిండాల. సో, ఆయన స్వరం ఎట్లుంటదంటే ఎమర్జెన్సీలో కూడా ఆయన స్వరం ఉంటది. సో, ఆ బూరధ్వని ఏంటి అంటే ఎమర్జెన్సీ థింగ్ అన్నమాట. థర్డ్ థింగ్ ఏంటంటే ఆయన యొక్క బూరధ్వని ఎట్లుంటదంటే అధికారాన్ని సూచిస్తదంట. అయితే ఏంటి అంటే, ఆయన అధికారం ఏంటంటే ఇక్కడ మత్తయి సువార్త 7 అధ్యాయము 28, 29 చూసుకుంటే, అధికారం ఎట్లా బోధిస్తదంట మనకు ఆయన యొక్క అధికారం వలె బోధిస్తదంట. ఇంకోటి మార్కు సువార్త 4:39లో చూసుకుంటే, గాలిని అణిచివేసే యొక్క అధికారం అంట ఆయనది. ఆయన యొక్క బూరధ్వని ఎట్లుందంట, గాలిని అణిచివేసే అంటే అంత అథారిటీ ఆయన యొక్క స్వరంలో, ఆయన యొక్క మాటలలో అథారిటీ ఉంది. సో, అంత అథారిటీతో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఎంత భయంగా ఉండాలా. నార్మల్‌గా, న్యాచురల్‌గా ఉంటున్న చేపకే అంత భయమొచ్చిందే. ఒక 3 రోజులు కనీసం నువ్వు స్వాలో జేసుకోవద్దు. నువ్వేం మింగొద్దు, ఏం తినొద్దు అంటేనే ఎంత ఒబీడియంట్‌గా, ఎంత విధేయతతో ఆ చేప 3 రోజులు యోనాను బెట్టుకుందే. మనం ఎంత మటుకు మనం దేవుని మాట వింటున్నాం. ఆయన యొక్క అధికారానికి మనం ఎట్లా లోబడుతున్నాము. ఏమన్నా గాలి అణిచివేయటానికి అదేమన్నా ఒక కవర్‌లో పెట్టడమో, లేకపోతే ఏమన్నా చిన్న ఫ్యానా, లేకపోతే మన పోర్టబుల్ మన హ్యాండిల్ మన చేతుల్లో ఉంటది చూడు ఆ ఫ్యానా, లేకపోతే ఆహ్, ఇంకొకటి ఎగ్జాంపుల్ ఏంటంటే మనము గిన్నెలో పాలు పెట్టి, పాలు పొంగుతున్న టైంలో ఉఫ్ అని ఊపితే అణిగిపోతది చూడు. అట్లాంటిదా? చిన్న గిన్నె వరకి ఉండే గాలా ఆయన అణిచివేసింది? న్యాచురల్‌గా వస్తున్న గాలిని ఎవ్వరికీ సాధ్యం కాని విషయాన్ని ఆయన యొక్క అధికారం, ఆయన యొక్క మాట ద్వారా అణిగిపోయినాయంట అవి. సో, ఆయన యొక్క బూరధ్వని అట్లుంటది. ఫస్ట్ ఈ 3 విషయాలు నేను చెప్పి ముగిచ్చేస్తున్నాను. సో, ఫస్ట్‌దేందంటే ఆయన యొక్క బూరధ్వని ఎట్లుంటదంట క్లారిటీనిస్తదంట. క్లియర్‌గా ఉంటదంట ఆయన వాయిస్. తర్వాత ఆయన మనతో ఎట్లా మాట్లాడతాడంట ఎమర్జెన్సీగా. ఏది ఎమర్జెన్సీ ఉంటే అదే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఏదైతే మంచి హాస్పిటల్ ఉంటదో దానికి దగ్గర వెంటనే ఎళ్ళిపోతాం ఎమర్జెన్సీ ఉంటే. క్రిటికల్‌గా ఉంటే. దాని తర్వాత కావాలంటే మనం హోమియో గాని, లేకపోతే ఆయుర్వేదిక్ గాని అవి యూజ్ చేస్తాం. మన ఎమర్జెన్సీ దేవుడు అదే గదా! ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రం ఇయ్యటానికి దేవుడు రెడీగా ఉన్నాడు. సో, అటువంటి ఆసక్తి మనం కలిగి ఉన్నామా? మనకే క్వెషన్. సో, అదయిపోయిందా? నెక్స్ట్ ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఏంటిదంటే అదంతా బూరధ్వని గురించి దేవుడు మనతో ఎట్లా మాట్లాడతారు. ఆయన మాట్లాడగా వింటిని అన్నారు గదా! అది ఎట్లా మాట్లాడతారంటే బూరధ్వని నాతో మాట్లాడగా వింటిని బూరధ్వని వలె మాట్లాడినారంటే బూరధ్వని ఎట్లా అంటే ఒక క్లియర్‌గా ఇస్తది వాయిస్. తర్వాత ఎమర్జెన్సీగా మనకి ఉంటది ఆ మాటలు. తర్వాత ఏంటంటే ఆ మాటలలో అధికారం ఉంటది. సో, ఆ 3 తర్వాత 4 అధ్యాయము 1 వచనంలో చూసుకుంటే, ఇక్కడికి ఎక్కి రమ్ము ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను. నా వాయిస్ వినిపిస్తుందా? హలో. హలో. వినిపిస్తుందక్క? ఓకే. ఇక్కడేంటి అంటే ఇక్కడికి ఎక్కి రమ్ము ఇక మీదట జరగవలసింది నీకు కనపరచెదను. అంటే ఏంటిది? అంటే యోహాన్ గారు అక్కడే ఉన్నారా? అంతే కదా దాని అర్థము. అక్కడ ఉన్నాడు. నువ్వు లేచి ఇక్కడికి రా. ఎక్కి రా అని చెప్తున్నాడు. సో, ఆయన ఎక్కడున్నారంటే పద్మాసు దీపంలో కూర్చోనున్నాడు. ఏంటిది? ఎందుకు పద్మాసు దీపంలో కూర్చోనున్నాడు అంటే ఒక చక్రవర్తి ఇది హిస్టరీ అన్నమాట. ఒక చక్రవర్తి ఏం చేశాడంటే ఆయన నూనెలో ఏసినా కూడా ఆయన కాలలేని పరిస్థితి. సో, ఆయన కాలకపోతే నాకే అవమానము. సో, ఆయన ఎట్లా కాలడు? ఎందుకంటే ఆయనకి అభిషేకం ఉంది. దేవుడు ఆయనను కాపాడతాడని నాకు తెలుసు. సో, ఆయన కాలడు. కా కాలకపోగా ఎవరికి అవమానం వస్తది అంటే, ఏసినందుకు నాకే అవమానం వస్తది. సో, నేనట్లా ఎయ్యను. ఆయనని తీసుకుపోయి పద్మాసు దీపంలో పెడతాను. ఒక్కడిగా, ఒంటరిగా ఆ దీపంలో పెడితే, ఆ యొక్క ప్లేస్‌లో పెడితే ఎవ్వరు పిలిచరు, ఎవ్వరు మాట్లాడరు. ఇంక అక్కడే ఉండి చచ్చిపోతాడు ఆయన అని చెప్పి అక్కడ ఉంచాడు. ఉంచిన తర్వాత ఆయన స్థితిని దేవుడు ఏం చేశాడు? మార్చేశాడు. ఏం చెప్తున్నాడు? నువ్వు అక్కడే ఉండొద్దు. అంటే ఆహ్, శారీరకంగా ఆయన అక్కడే ఉండొచ్చు కానీ, ఆత్మీయంగా ఆయన దేవుడు చెప్తున్నాడు ఆత్మీయంగా నువ్వు ఎక్కి రా. కొత్త కార్యాలని నీకు చూపిస్తాను. జరగబోయే కార్యాలన్నిటిని నీకు కనపరచెదను అని చెప్తున్నాడు. సో, మన స్థితి మారాలి అంటే, మన స్థాయి మారాలి అంటే మనం ఉన్న ప్లేస్ నుంచి లెగాలి. ఎక్కడికి లెగాలి? దేవుడు ఎక్కడికైతే చూపిస్తున్నాడో అక్కడికి లెగాలి. సో, దీంట్లో 3 విషయాలు నేను చెప్పేసి ముగిస్తాను. ఏంటంటే మన స్థితి మారాలి. మారితే మన స్థాయి మారుతది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే 10థ్ క్లాస్
10థ్ క్లాస్ మనం స్టేట్ వైడ్‌గా రాస్తాము. ఓకే. కొంతమంది స్టేట్ వైడ్‌గా రాస్తారు. కొంతమంది సెంట్రల్ వైడ్‌గా రాస్తారు. కొంతమంది డిస్టెన్స్‌లో గూడా రాస్తారు. సో, ఒకటే మనిషి ఎగ్జాంపుల్ నేనే. నేను స్టేట్ వైడ్‌గా రాస్తా 10థ్ ఎగ్జామ్ పాస్ అయింటా. మళ్ళీ సెంట్రల్ వైడ్‌గా గూడా రాస్తా పాస్ అయింటా. డిస్టెన్స్‌లో గూడా రాస్తా పాస్ అయింటా. ఏం యూజ్ నాకు? ఏదో 10థ్ క్లాస్ రాసి ఆహ్, ఏదో ఒక స్టేట్‌లో లేకపోతే స్టేట్‌లో రాసినానో ఓకే. సెంట్రల్‌లో రాసినానో ఓకే. డిస్టెన్స్‌లో పెట్టినానో ఓకే. ఏదో ఒక రకంగా ఒక్కసారి 10థ్ క్లాస్ రాస్తే అయిపోయింది. మళ్ళీ దాని తర్వాత ఏం పొజిషను? ఇంటర్మీడియేట్. దాని తర్వాత ఏం పొజిషను? గ్రాడ్యుయేషన్. దాని తర్వాత ఏం పొజిషను? పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో, ఇట్లా స్టేజెస్ మారాలి. మన స్థాయి మారాలి కానీ 10థ్ స్టాండర్డ్‌ని నువ్వు 10 సార్లు రాసినా అదే నీకు. 10 సార్లు రాసినా నువ్వు 10థ్ క్లాసే. నీకింక ఏమన్నా నీ స్థాయి పెరుగుతుందా? పెరగట్లా. సో, మన ఆలోచనలు ఎట్లుంటాయంటే, నేనిదే, నేనిదే చేయగలను. నాకింత స్తోమత కంటే ఇంకెక్కువ లేదు. నా వల్ల కాదు. ఈయన ఏం జెప్తున్నాడంటే దేవుడు, బూరధ్వని వలె నేను మాటలాడగా వింటిని. సో, ఆయన నాతో మాటలాడగా వింటిని. బూరధ్వనితో అంటే క్లియర్‌గా చెప్తున్నారు ఏంటి అంటే, "నువ్వు ఎక్కి రా. నీ స్థితిని నువ్వు చూసుకొని, నువ్వు పక్కన పెట్టి, నువ్వు ఎక్కి రా. నువ్వు ఏదైతే కార్యాలు నేను కొత్త కొత్త కార్యాలు నీకు చూపిస్తానో అవన్నీ చూసి పరవశించిపో." మనం ఏం జేస్తామంటే, "వద్దు ప్రభువా! నేను ఈడే ఉంటా. నాకిదే చాలు. ఇక్కడే నాకు హ్యాపీగుంది. కష్టమొచ్చినా, నష్టమొచ్చినా నేను ఈడే ఉంటా" అని చెప్పుకొని మనం బ్రతికిపోతాం. కానీ మనము మన స్థాయి మారాలి అంటే, మన స్థితి మారాలి అంటే, మనం ఇంకొక పొజిషన్‌లోకెళ్ళాలి అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఆహ్, ఒక పోస్ట్‌లో ఉన్నారు. ఇప్పుడు జూనియర్ అనలిస్ట్ అంటాము. ఆ పోస్ట్‌లో ఉన్నారు. దాని తర్వాత మంచిగా ఎగ్జామ్స్ రాసి లేకపోతే ఇంకా ఎక్కువ దాని గురించి నేర్చుకొని ఇంకా మంచిగా సర్టిఫికేషన్ చేస్తే దాని దాని నుంచి ఏమైతారు? సీనియర్ అనలిస్ట్ అయితారు. సో, ఇది నాకు తెలిసిన ఎగ్జాంపుల్. ఇంకోటేందంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి మంచిగా ఎగ్జామ్ రాసి, ఇంకా కొంచెం ప్రాజెక్ట్స్ చేస్తే వాళ్ళేమైతారు? అసోసియేట్ ప్రొఫెసర్ అయితారు. అసోసియేట్ ప్రొఫెసర్ నుంచి ఇంకా స్టూడెంట్స్‌ని గైడ్ చేస్తే వాళ్ళేమైతారు? ప్రొఫెసర్ అయితారు. సో, ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్‌కి మన స్థాయి పెరగాలే తప్ప, మనము ఉన్న స్టేజ్‌లో మాత్రం ఉండకూడదు. దేవుడు అందుకే లెగు, నువ్వు లేసి అక్కడికి నడువు అని జెప్తున్నారు. అంటే ఇక్కడ నేను చెప్తున్నదేందంటే లోకానుసారంగా నువ్వు నడువు, లోకానుసారంగా నువ్వు ఆస్తులు సంపాదించుకో, లోకానుసారంగా నీ అధికారాన్ని పెంచుకో అని చెప్పట్లేదు గానీ, నీ ఆత్మీయ స్థితి ఎట్లుంది? మన ఆత్మీయ స్థితి ఎట్లుంది? లోకంసారంగా ఉందా? లేకపోతే ఆత్మీయంగా ఎదుగుతున్నామా మనము? అనే పరిస్థితులలో మనం ఉన్నామా లేదా చెక్ జేసుకుందాం మనం. సో, ఇక్కడ 3 విషయాలేంటి అంటే మన స్థాయి పెరగాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఆత్మీ ఆత్మీయ ఆకలి కలిగి ఉండాలంట మనం. ఎట్లుండాలా? ఆత్మీయ ఆకలి కలిగి ఉండాల. మన ఆకలి ఎట్లుండాలంట, అయ్యో! ఈరోజు దేవుని కోసం నేనేం జేశాను? ఈరోజు నేనెంత వాక్యం నేర్చుకున్నాను? ఆకలి కలిగి మన ప్రాణాన్ని దేవునికి ప్రాణాన్ని దేవునికి అర్పించుకోవాలంట. ఈరోజు నేనెంత ఆశ కలిగి, ఎంత తృష్ణ కలిగి ఉన్నాను దేవుని పట్ల. నా వాక్యం ఎంత చదువుతున్నాను నేను, ఎంత దేవునిలో ఎదుగుతున్నానని ఆకలి కలిగి మనం ఉండాలంట. ఈరోజు నాకు దేవుడు ఈ పరిచర్య ఇచ్చినాడు. ఇది నేనెంత నమ్మకంగా చేయాలా? ఈరోజు నాకు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడినాడు. ఈ వాక్యం నేను నెవరు వేసుకుంటూ ఉండాలి. అట్లా ఆకలి కలిగి ఉండాల. దేని పట్ల అంట ఏదో తినడాని కోసం గాదు గానీ, ఆత్మీయ స్థితి యొక్క ఆకలి. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్ ఏందంటే వ్యక్తిగతంగా చాలా, చాలా ప్రేయర్స్ మనం వింటుంటాం. ఒకటి ఫ్యామిలీ ప్రేయర్, ఇంకోటి ఆఫీస్ ప్రేయర్, ఇంకా గబగబా పరిగెత్తే ప్రేయరు, తర్వాత క్యాలెండర్ చూసే ప్రేయర్‌లు ఇట్లాంటివన్నీ మనకు తెలుసు. కానీ వ్యక్తిగతంగా ఎందుకు దేవుడు ప్రతి దానికి ఒక్కొక్క ప్లేసెస్ పెట్టాడు? ఎందుకు ప్రతి దానికి ఒక పేర్లు పెట్టాడు? వ్యక్తిగతంగా ఏందంటే నువ్వు నిన్నుగా దేవునికి కనపరుచుకుంటావు. మనం దేవుని దగ్గర మాట్లాడతాం. మన పాపంలేమున్నాయి మనం అందరి ముందు మన పాపాలను చెప్పుకోలేము. సో, మనల్ని మనము దగ్గరగా ఉండి దేవునితో మాట్లాడాల్సిన విషయాలు ఏంటివి అంటే వ్యక్తిగతంగా ఉన్నప్పుడే. ఫ్యామిలీ టైమ్‌లో ఏంటంటే ఫ్యామిలీ గురించి మాట్లాడతాం. ఆఫీస్ టైమ్‌లో ఏంటి అంటే ఆఫీస్‌లో గురించి మాట్లాడతాం. ప్రయాణం చేస్తున్న టైమ్‌లో ఏంటంటే దాని గురించి మాత్రమే మనం ప్రార్థన చేసుకొని ఎళ్తాం. సో, వ్యక్తిగతంగా దేవునికి మనం ఎంత టైం ఇస్తున్నాము? వ్యక్తిగతంగా మనం ఎంత ప్రార్థనలో గడుపుతున్నాము? దేవునికి ఎంత టైం ఇస్తున్నాము? ఇక్కడ మత్తయి సువార్త 5 అధ్యాయం 6 వచనంలో చెప్తున్నారు. నీతిగల వారికి దేవుడు ఆ యొక్క ఆశని తృప్తి పరుస్తాడంట. సో, అటువంటి రీతిగా మనం ఉన్నామా? ఒక డాక్టర్ అంట ఆయన మీటింగ్‌లో ఏం చేస్తున్నారు, మీటింగ్‌కి ఇన్వైట్ చేశారు. ఆయనకి ఒక ప్రమోషన్ వచ్చింది. సో, ఆ ప్రమోషన్‌లో ఏం చేస్తున్నాడు అందరిని మీటింగ్‌కి ఇన్వైట్ చేశారు. సో, ఆ మీటింగ్‌లో ఏంటంటే ఈ డాక్టర్ ఎవరంటే ఈయన ఆత్మీయంలో ఉన్న ఉన్నాయన. అంటే దేవుడిని తెలుసుకున్న ఆయన.
సో, ఈయన ఏం జేస్తున్నాడంటే ఇట్లా పార్టీ ఉంది డాక్టర్ ఇట్లా మిమ్మల్ని గ్రీట్ జేయాలనుకుంటున్నాం మేము. సో, మీరు రావాల్సిందే కంపల్సరీ అని జెప్తే, ఆయన ఫస్ట్ క్వెషన్ అడిగిందేందంటే, అక్కడికి వస్తున్న వాళ్ళు తాగడం గాని, ఏమన్నా చేస్తారా అని అడిగారు. అట్లాంటి పార్టీ అయితే ప్లీజ్ డోంట్ ఇన్వైట్ మీ అన్నాడు. ఎందుకు పాస్టర్ గారు అంటే, ఎందుకు డాక్టర్ అట్లా అంటే, ఇదో నేను దుష్టుల దగ్గర కూర్చోవాలని అనుకోవట్లేదు. ఇప్పుడు మీ దగ్గర కూర్చుంటే నీకు నాకు ఏంది తేడా? సో, మీరు వాక్యం చదవరు. నేను వాక్యం చదువుతాను. సో, నీకు నాకు ఏంటి తేడా? ఇంగప్పుడు నేను వాక్యం చదివి ఏం ప్రయోజనము? మీరు వాక్యం చదవకుండా ఏం ప్రయోజనము? సో, దేవుడు క్లియర్‌గా చెప్తున్నారు. దుష్టుల మార్గంలో నువ్వు నడవకుండా, దుష్టుల మార్గంలలో నువ్వు కూర్చోకుండా ఉండాలి అంటే, వాక్యంతో నువ్వు మాట్లాడుతూ ఉండాలా. వాక్యంతో ఉదక స్నానం చేస్తా ఉండాలంట మనం ప్రతిరోజు. నీటి కాలువ యోర వలె నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలే ఉంటదంట. ప్రతిరోజు మనం దాన్ని చదువుతా, ప్రతిరోజు దాన్ని నెమరు వేస్తా ఉండాలంట. సో, అదొకటి. సెకండ్ థింగ్ అది. థర్డ్ థింగ్ ఏంటి అంటే, దేవుడు చెప్పిన మాటలకు విధేయత చూపించాలంట. నార్మల్‌గా మనము ఏదైనా ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్ రాసినప్పుడు దానికి పైన గైడ్‌లైన్స్ ఇస్తారు. గైడ్‌లైన్స్‌ని నువ్వు ఫాలో చేయలేదనుకో, ఇప్పుడు ఒక పిల్లోడు మంచిగా ఎగ్జామ్ రాస్తున్నాడు. నాకు అన్నీ వచ్చు. 10థ్ క్లాసే ఎగ్జామ్ అనుకోండి. అన్నీ వచ్చు. నేను అన్నీ మంచిగా ప్రిపేర్ అయినాను. నేను రాత్రింపగళ్ళు కష్టపడి చదివి అన్నీ చేసినాను అని అనుకోని వచ్చి రాయడానికి స్టార్ట్ చేశాడు. మొత్తం గైడ్‌లైన్స్ ఏం చదవకుండా స్టార్ట్ చేసేసాడు ఎగ్జామ్. ఫస్ట్ ఎగ్జామ్ ఇంకా తెలీదు ఎట్లా రాయాలో గూడా. మొత్తానికైతే రాసేసాడు. రాసేసిన తర్వాత వాడి రిజల్ట్ రాలా. ఏం రాలేదు అంటే అక్కడ చూస్తే క్వెషన్స్ పెట్టలేదంట. ఇది ఫస్ట్ క్వెషన్, సెకండ్ క్వెషన్ అని పెట్టకపోగా ఆడ అడ్మిషన్ నంబర్ రాయలేదంట. ఇంగేం ప్రయోజనము వాడంత కష్టపడి చదివి. సో, గైడ్‌లైన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అది జెప్పినానంటే విధేయత దేవుడు చెప్తున్న ప్రతి ఒక్క దానికి మనము విధేయత చూపించాలా. నిన్న గూడా అదే చెప్పుకున్నాం మనము. మనం ఫస్ట్ ఒక తీర్మానం తీసుకోవాలంట. దానికి విధేయత చూయించాలంట. ఈరోజు మనం బైబిల్ చదవాలనుకున్నామనుకో, అనుకోవడంలో మాత్రమే ఉండకూడదు. దానికి విధేయత చూయించాలి. అది కార్యరూపంలో మనం చేస్తేనే దానికి విధేయత చూపించిన వారమైతాం మనం. సో, అట్లాంటి పరిస్థితులలోకి దేవుడు మనల్ని తీసుకొనొస్తారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి నేను ముగిస్తాను. అంటే మన ఎట్లా మనము ఆహ్, ఆ యొక్క మన స్థితిని మార్చుకోగలుగుతాము అంటే, మనకి ఏవైతే ఉండగూడదో, ఏ సంబంధాలైతే మన దగ్గర ఉండగూడదో వాటినన్నిటిని మనము కట్ జేసుకుంటూ రావాలంట. ఎక్కడైతే మన ఆకలి పెరుగుతుందో అక్కడ మాత్రమే మనం ఉండాల. అంటే వాక్యం అనే ఆకలి మనకెప్పుడైతే ఉంటదో, ఎక్కడైతే ఉంటదో అక్కడ మాత్రమే మనం ఉండడానికి ప్రయత్నం జేయాల. సో, ఇప్పుడు మనుషుల దగ్గర లేదు. ఆ మనుషులు మనకేం జేస్తున్నారు, ఇప్పుడు ఆత్మీయుల దగ్గర కూర్చున్నప్పుడు వాడేం జేస్తాడు, ఇంకా ప్రోత్సహిస్తాడు. ఓకే. బాధపడొద్దురా! దేవుని వాక్యం నీలో ఉంది గదా! సో, దేవుడే నిన్ను కాపాడుతాడు. నువ్వేం భయపడొద్దు, టెన్షన్ పడొద్దు అనే స్థితికి ఆత్మీయుల దగ్గర ఉంటే అటువంటి కాన్వర్జేషన్ మనం జేస్తాం. అదే మనము అన్యుల దగ్గర కూర్చున్నామనుకో, మనకు అన్యుల దగ్గర కూర్చున్నామనుకో, మనకు ఎట్లాంటి కాన్వర్జేషన్ జరుగుతదంటే, "రేయ్! ఇప్పుడే చేసినావు కదరా దొంగతనం. ఏం కాదులే ఎవరైనా చూసిండ్రా? ఎవ్వరు చూడలే గదా! రేయ్! నెక్స్ట్ చెయ్యి." చేస్తే అప్పుడు గూడా ఎవరు చూడలేదనుకో, ఇంకా పెద్ద పెద్ద ఒక్కసారికి సెట్ అయిపోవాలిరా లైఫ్ అంతా. అట్లాంటి ఆలోచనలు తీసుకొనొస్తారు అన్యులు. సో, అందుకే ఆత్మీయుల సహవాసం ఎప్పుడు మానగూడదంట మనము. దేవుడది నార్మల్‌గా చెప్పలా, హెచ్చరికతో చెప్తుంది. నేను నిన్ను వార్న్ చేస్తున్నాను. నువ్వు ఆత్మీయులతో సహవాసం ఎప్పటికి మానొద్దు అని. సో, అట్లాంటి స్థితిలోకి మనం ఎళ్ళాలి అంటే దేవుడు ఏవైతే రాంగ్‌గా ఉన్నాయో అవన్నీ మనం కత్తిరించుకోవాలా. ఏవైతే వాక్యం అనే ఆకలి, ప్రార్థన అనే ఆకలి, ఆత్మీయ స్థితి అనే ఆకలి మనకి లేని ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కత్తిరించుకోవాలా. లేని ప్లేసెస్ ఇన్ ద సెన్స్ ఏమనుకుంటాం దాన్ని? ఫోన్‌కి ఎక్కువ టైమ్ ఇస్తున్నాం. టీవీకి ఎక్కువ టైమ్ ఇస్తున్నాం. సినిమాలకి ఎక్కువ టైమ్ ఇస్తున్నాం. సో, అట్లాంటి టైమ్స్‌నన్నిటిని మనం కట్ జేసుకోవాలంట. సో, ఒక చిన్న ఎగ్జాంపుల్ జెప్తా. ఒక రాకెట్ లాంచ్ జేసే స్టేషన్‌లో ఒక అతను వర్క్ జేస్తూ ఉన్నాడనమాట. సో, ఆయన వాళ్ళ ఇంటికి ఒక పర్సన్ ఎళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో జూస్తే అన్నీ అవే. వాళ్ళ డోర్‌కి రాకెట్ ఉంటది. వాళ్ళ ఫ్రిడ్జ్‌కి రాకెట్ ఉంటది. వాళ్ళ టీవీకి రాకెట్ ఉంటది. వాళ్ళ ఇంట్లో బొమ్మలన్నీ రాకెట్‌వే. ఎవరన్నా వచ్చినప్పుడు గెస్ట్‌లొచ్చినప్పుడు వాళ్ళకి గూడా రాకెట్ ఇచ్చి పంపిస్తాడంట చిన్న బొమ్మలు. ఆ రాకెట్ మీద ఏదో ఒక వర్డ్ రాసి ఇచ్చి పంపిస్తాడంట. ఏందబ్బా! ఎందుకీయన ఇట్లా జేస్తున్నాడని ఆ మనిషి అడిగినప్పుడు, ఇదండి నా కొడుకు ఒక మంచి సైంటిస్ట్ అవ్వాలని. ఎందుకంటే ఎక్కడ రాకెట్ లాంచ్ జేయాలన్నా అంటే ఎక్కడ సైంటిస్ట్‌లు ఉన్నారని ఎతికితే ఒక రాకెట్ లాంచ్ జేసే దగ్గర ఆ ప్లేస్‌లో మాత్రమే మెకానికల్ అనే సైంటిస్ట్‌లుంటారు, సివిల్ అనే సైంటిస్ట్‌లుంటారు, ఎలక్ట్రికల్ అనే అన్ని డిపార్ట్‌మెంట్స్ యొక్క సైంటిస్ట్‌లు అక్కడే ఉంటారు.
సో, నా కొడుకు అక్కడే ఉండాలని నా కోరిక. వాడికి అందుకే చిన్నప్పటి నుంచి నేనేం జేస్తున్నా, దాన్ల మధ్యలోనే నేను వాడిని పెంచుతున్నా. ఆ థాట్స్‌తోనే వాడికి పెంచుతున్నా. ఇంక డాక్టర్ అనే ఆలోచన రాదు వాడికి. ఇంకా ఏ ఆలోచన రాకుండా ఓన్లీ ఈ యొక్క మైండ్ సెట్‌తో మాత్రమే పెంచుతున్న వాడిని నేను అని చెప్పి ఒక క్లియర్ కొటేషన్ ఇచ్చినాడు. దాంట్లో మనం అర్థం జేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతిరోజు మనం దేవుని యొక్క వాక్యాలు చదువుతున్నాము. ప్రతిరోజు దేవుని యొక్క మాటలు వింటున్నాము. దాన్లతోనే మనం బ్రతుకుతాము. దాన్లతోనే మనం లేస్తుంటాం. మన లైఫ్ అంతా దాన్లతోనే ఉంటది. సో, లాస్ట్‌కి ఏం జేసినాడంటే టాప్ 10 లిస్ట్‌లో వాళ్ళ కొడుకు ఒక పెద్ద సైంటిస్ట్ అయిపోయినాడు. సో, మనం ఏదైతే రోజు ప్రాక్టీస్ జేస్తుంటామో అది మాత్రం మన జీవితంలో ఉంటది. సో, నువ్వు వాక్యంని ప్రాక్టీస్ జేస్తే అది మాత్రమే నీ జీవితంలో ఉంటది. లేదా నువ్వు నీ ప్రాక్టికల్ లైఫ్‌ని అయ్యో! వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు అవే మైండ్‌లో పెట్టుకున్నావనుకో అదే నీ లైఫ్‌లో ఉంటది. సో, ఇక్కడ దేవుడు ఏం జెప్తున్నాడంట నీ స్థాయిని మార్చాలంటే నువ్వున్న ప్లేస్‌లో నుంచి ఎక్కి పైకి రా. అప్పుడు అబ్రహాం గారి గురించి గూడా చెప్పినాను. "నువ్వు లేచి పైకి రా" అని జెప్పినాడు అబ్రహాం గారు. అప్పుడు అడగల, "ఎట్లా ప్రభు నేనెట్లా రావాలా? నాకేమన్నా జీపీఎస్ ఇస్తావా? నాకేమన్నా లొకేషన్ చెప్తావా? లేకపోతే ఎట్లన్నా చూపిస్తావా? ఎవరినన్నా ఏం అడగల. లేచినాడు, వెళ్ళినాడు అంతే. అట్లా విధేయత చూపించే వారిలాగా మనమున్నామా? లేము. సో, ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న ఆయన మాటలు ఎట్లుంటాయంటే బూరధ్వనిలాగా ఉంటాయంట. ఆ మాటల్ని మనం వింటూ మనము ఆయన చెప్పినట్లు విధేయత చూపిచ్చి ఆత్మీయ ఆకలి కలిగి మనం జీవించే వారిలాగా దేవుడు మనల్ని ఉంచాలని, దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడినారని నేను నమ్ముతున్నాను. సో, ఎవరన్నా ప్రార్థన చేయండి వాక్యం నిమిత్తం.